మొలకెత్తిన పెసలతో సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ ఇది. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇవి మొలక వచ్చిన పెసలు. మెజర్మెంట్ చూసుకుంటే అరకప్పు ఉన్నాయి. ఇవి పూర్తిగా 3వ రోజుకి ఇలాగ బాగా మొలకలు వచ్చేస్తున్నాయి పెసలు నానపెట్టిన తర్వాత. ఎయిర్ ఫ్రైయర్కి సూట్ అయ్యేది ఏదైనా ఒక పాత్ర తీసుకోండి, ఏదైనా వెసలు తీసుకోండి. నేను ఇలాగా కేక్ టిన్ తీసుకున్నాను. దీంట్లో పెసలంతా పరిచి పెట్టేసుకోండి. మరీ ఒత్తుగా కాకుండా కొంచెం డీసెంట్గా పెట్టుకోండి. మరీ పల్చటి లేయర్ కూడా అవసరం లేదు, మధ్యస్థంగా పెట్టుకోండి. అప్పుడు ఈక్వల్గా అంతా కూడా మనకి టోస్ట్ అవుతాయి, రోస్ట్ అవుతాయి. ఇప్పుడు దీనికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొంచెం వాసన చాలా బాగుంటుంది, పుల్లగా లైట్గా బాగుంటుంది. 1 టీ స్పూన్ వేరుశనగ నూనె వేసుకున్నాను, గానుగ నూనె. ఈ ప్లేస్లో మీరు ఏదైనా సరే మీకు నచ్చిన నూనె, మీకు అందుబాటులో ఉండేది నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది అసలు ఇలాగే తినేయడానికి చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ అంతా వేసిన తర్వాత. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 200 degreesలో నేను 11 minutes పెట్టుకున్నాను. ఎవ్రీ 5 minutesకి ఒక్కసారి తీసుకుని కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఎందుకంటే మొలకలు కదా, చాలా తొందరగా మాడిపోయినట్టు అయిపోతాయి. ఆ సన్నగా మొలకలు మాత్రం మాడిపోయినట్టు అయిపోతాయి. అందుకని ఎవ్రీ 5 minutesకి ఒకసారి తీసుకుని ఇలా కలుపుకోండి. ఇది ఒక 11 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది ఇలాగే తినేయడానికి చాలా సరదాగా బాగుంటుంది, హెల్దీ కూడా. లేదంటే ఏమన్నా కూరగాయ ముక్కలతో సాలడ్ లాగా వేసుకుని దాంట్లో ఇవి కలుపుకొని తినండి.